ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఉదయం నుంచి వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, వాటికి అవసరమైన నిధులు, అనుమతులపై చర్చిస్తున్నారు. ఉదయం కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. అలాగే ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులను ఆమోదించాలని కోరారు. సవరించిన డిపిఆర్లను కేంద్ర ఆమోదానికి పంపినట్లు మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం తెలిపారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ఏర్పాటు ఆవశ్యకతను మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరించారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమయ్యారు. ఏపీలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఇక బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ను కలిశారు. ఇటీవల నితిన్ నబీన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు సీఎం చంద్రబాబు. I came here to greet new working president of BJP, Navin. I am very happy to greet him. He is an youngster and also well experienced in working in BJP. It is an inspiring time. Country is moving very fast under the leadership of Honorable Prime Minister Narendra Modi ji. He is leading BJP now. Under his leadership, not only strengthening BJP, but also country will progress in a big way.